రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన సోమ భావన్ గౌడ్, ప్రొఫెసర్ రామ్ షెఫెడ్ కేక్ కట్ చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత మెటీరియల్ను పంపిణీ చేశారు. ఓయూ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు కేటాయించడంలో మంత్రి కృషిని కొనియాడుతూ అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓయూ జేఏసీ తిరుపతి అన్న గారు ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ అన్నగారి బర్త్డే చాలా ఘనంగా జరిపారు. అలాగే విద్యార్థులకి పుస్తకాలు పంచారు. అలాగే అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ సంబరాలు జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇక్కడికి పిలిచినందుకు అందుకు గాను మన తిరుపతి అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని అడ్లూరి లక్ష్మణ్ అన్న గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంబరాలు మన ఉస్మానియా సిటీలో చాలా ఘనంగా ఓయూ జేఏసీగా నిర్వహించడం జరిగింది. ఇందులో ఉస్మానియా సిటీలో చదువుతున్న విద్యార్థులకు కాంపిటేటివ్ బుక్స్ తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్ సంబంధించిన కాంపిటేటివ్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మరియు అన్నదానం కార్యక్రమము ఉన్నది. అంతేకాకుండా మొక్కలు నాటడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని మేము తెలియజేస్తున్నాము. మాకు ఉస్మానియా సిటీకి మొన్న 100 కోట్లు బడ్జెట్లో పెట్టడము, 1000 కోట్లు బడ్జెట్లో పెట్టడము, మరియు అంతేకాకుండా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు కూడా మన అడ్లూరి లక్ష్మణ్కు మేము తెలియడం జరిగింది. అవి సానుకూలంగా స్పందించడం జరిగింది. వీళ్ళ తొందరలో యూనివర్సిటీలో సమస్యలు కూడా క్లియర్ చేస్తా అనడము మాకు చాలా సంతోషంగా, ఓయూ జేఏసీగా భోజన విద్యార్థి సంఘాలుగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి బర్త్డే రోజులు చాలా జరుపుకొని చాలా పెద్ద స్థాయికి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. తిరుపతి అన్న గారు ఈ కార్యక్రమం తలపెట్టారు. దానికి గవర్నమెంట్ పిలిచారు ఇక్కడికి. నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక కేక్ కట్ చేసి బుక్స్ పంచి విద్యార్థులకి ఈ కార్యక్రమం చేసినందుకు మన తిరుపతి అన్న గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.